ఓకే అండి, లాస్ట్లో ఈ సమ్ చెప్పామండి. ఇంకొన్ని సమ్స్ చెప్దాం, ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. Through that, cos pi by 11 into cos 2 pi by 11 into cos 4 pi by 11 into cos 5 pi by 11 into cos 5 pi by 11 equal to 1 by 32. మీకు మొన్న ఈ మధ్యలో ఒక మాట చెప్పానండి. కాస్ తీటా, కాస్ 2 తీటా, ఇట్లాగా మల్టిపుల్స్ ఆఫ్ 2లు ఉన్నప్పుడు కాస్ 4 తీటా ఇట్లా ఉందనుకో, దాని ఆన్సర్ ఎంత అయితే చెప్పి అవుట్పుట్ ఎంత అయిద్దో sin గుర్తుకుందా? 8 theta by 8 sin theta, sir. sin 8 theta by 8 sin theta గుర్తుకుందా? Yes, sir. అయితే ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 2లు ఉండాలి. ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 2లు ఉండే లేవో చూడండి. ఇక్కడ పై బై Yes, sir. 11 పై బై 11 మల్టిపుల్ ఆఫ్ 2 ఎంత? 2 పై బై 11. దీనికి మల్టిపుల్ ఆఫ్ 2 ఎంత? 4 పై బై 11. దీనికి మల్టిపుల్ ఆఫ్ 2 ఎంత? 6 pi by 8 పై. 11. ఏ మల్టిపుల్ ఆఫ్ 2, మల్టిపుల్ ఆఫ్ 2 తో మల్టిప్లై చేయి. కాదు. Yes, 8 pi by 11. కాబట్టి ఇది బాగుంది, ఇది నచ్చింది, ఇది కూడా నచ్చింది, ఇది నచ్చలా, మార్చాలి దీన్ని. 8 పై బై 11లోకి వచ్చేట్టుగా మార్చాలి దాన్ని. కాజ్ ఆఫ్ 5 పై బై 11 అంటే కాజ్ ఆఫ్ 11 2 పై బై 11. మధ్యలో ఇంకొకటి ఉండాలండి, మనం మిస్ అయ్యాము. మధ్యలో ఇంకొక టర్మ్ ఉండాలి. త్రీ పై బై 11, 4 పై బై 11, కాజ్ ఆఫ్ 5 పై బై 11 ఇలా ఉండాలండి, 1 by 32. ఓకే. 5 by 11 అంటే ఓకే, దానికి మల్టిపుల్ ఆఫ్ 2 అంటే ఇది ఓకే, దీనికి మల్టిపుల్ ఆఫ్ 2 అంటే ఇది ఓకే. ఓకేనా? ఈ రెండు నచ్చలేదండి, ఈ రెండు మార్చుకోవాలి ఏంటి. ముందు నేను 3 పై బై 11 మార్చుతున్నాను. కాజ్ ఆఫ్ 3 పై బై 11 మార్చుతున్నాను. 5 మైనస్ 8 పై బై 11 అని రాయొచ్చు, రాయకూడదా? 5 మైనస్ 8 పై బై 11 అన్న 3 పై బై 11 అన్న ఒకటేనా? ఒకటే. Yes, sir. దాని వాల్యూ మైనస్ కాజ్ 8 పై బై 11. నెక్స్ట్ కాజ్ ఆఫ్ 5 పై బై 11 మార్చుతున్నా. కాజ్ ఆఫ్ 5 మైనస్ 16 పై బై 11 రెండు ఒకటేనా, ఒకటి కాదా చెప్పాలి మీరే. Yes, sir. కాజ్ ఆఫ్ మైనస్ 5 పై బై 11 వచ్చింది. యాక్చువల్గా కాజ్ ఆఫ్ మైనస్ 5 పై బై 11 వచ్చింది. కాజ్ ఆఫ్ మైనస్ ఎటన్నా కాజ్ ఎటన్నా ఒకటే, కాబట్టి రెండు ఒకటే. ఇది మైనస్ కాజ్ 16 పై బై 11 వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాసుకోండి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 5 పై బై 11 ఇంటూ కాస్ 2 పై బై 11
ఇంటూ కాస్ 4π/11 ఇంటూ ఇక్కడ యాక్చువల్గా ఈ 2 టర్మ్స్ మైనస్లోకి వెళ్ళినాయి, కానీ ప్రోడక్ట్కి వెళ్ళేటప్పటికి ఏమైంది, ప్లస్ అయిపోయింది. కాబట్టి కాస్ 8π/11 ఇంటూ కాస్ 16π/11. ఇప్పుడు చెప్పండి ఎంత ఇద్దో. తీటా 2 తీటా 4 తీటా 8 తీటా 16 తీటా. తీటా 2 తీటా 4 తీటా 8 తీటా 16 తీటా. sin 32π/11/32 sin π/11. That is equal to sin of 3π minus π/11 by 32 sin π/11. దీంట్లో 2π వదిలేసేయచ్చు. 2π వదిలేస్తే π minus π/11. sin of π minus π/11 sin π/11 by 32 sin π/11. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత మిగిలిపోయింది, 1/32. కంప్లీట్ అయినట్టేగా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్రూవ్ దట్ sin power 4π/8 plus sin power 4 3π/8 plus sin power 4 5π/8 plus sin power 4 7π/8 is equal to 3/2 అని చెప్పాలి. సొల్యూషన్. ఐడియా ఉందా ఎవరికన్నా? LHS is equal to sin power 4π/8 sin power 4 3π/8 ని 5/2 minus 5/8 అని రాయొచ్చా? చెప్పాలి మీరే. 5/2 minus 5/8 3π/8 ఏనా? Yes, sir. నెక్స్ట్ sin power 4 5/2 plus 5/8 5/8 ఏనా? sin power 4 5 minus 5/8 7/8 ఏనా? మాట్లాడండి కొంచెం. Yes, sir. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు sin power 4 5/8 ప్లస్ sin 90 మైనస్ థీటా. Cos థీటా అంటే cos power 4 వచ్చింది. ఇది cos power 4 5/8 sin 90 ప్లస్ థీటా sin 90 ప్లస్ Sin. థీటా sin π/2, sir. కాజులోకి వెళ్ళింది. నెక్స్ట్ sin 180 మైనస్ థీటా Sin π/2 π/8. ఇది 2 times వచ్చింది, ఇది 2 times వచ్చింది. 2 times ఆఫ్
sin power 4 pi by 8 plus cos power 4 pi by 8. 2 ఇంటూ మీకు గుర్తుకుందా? ఈ సింప్లికేషన్ ఇంత ముందే చెప్పాను. sin power 4 theta plus cos power 4 theta అనగానే ఎట్లా రాయాలి? sin square theta whole square plus cos square theta whole square అని రాసుకోవాలి. రాసుకొని a square plus b square, a plus b whole square, a square plus b square, a plus b whole square minus 2ab, minus 2ab. That is equal to 1 minus 2 sin square theta into cos square theta. కాబట్టి 1 minus 2 sin square pi by 8 into cos square pi by 8. 2 into 1 minus 1 by 2 into ఇది 4 వచ్చింది. 4 sin power 4 pi by sin square pi by 8 cos square pi by 8. అర్థమైంది అక్కడి వరకు స్టెప్స్? డౌట్ ఉండయా? రాయండి, అట్లా దాకా రాయండి. అర్థమైనట్టు నాకు వరకు డౌట్ అయిన వరకు ఉందో చూడండి. నెక్స్ట్ స్టెప్ లో 2 into 1 minus 1 by 2 into దీన్ని ఏం రాయొచ్చు అంటే 2 sin pi by 8 cos pi by 8 whole square అని రాయొచ్చు. 2 sin pi by 8 cos pi by 8 whole square అని రాయొచ్చు. మొత్తానికి whole square అని రాయొచ్చు. That is equal to 2 into 1 minus 1 by 2 into 2 sin theta cos theta. 2 sin theta cos theta. Sin 2 theta. Sin pi by 8 whole square. 2 into 1 minus 1 by 2 into 2 sin 2 theta. 2 sin theta cos theta. 2 sin theta cos theta. ఎంతండి? sin 2 theta. దీన్ని 2 తో వేసినప్పుడు pi by 4 అండి. sin 45 అంటే 1 by root 2. 1 by root 2 whole square. 2 into 1 minus 1 by 2 into 1 by 2, 1 by 4. 2 into 3 by 4. 3 by 4 అంటే 3 by 2. మనకు కావాల్సిన 3 by 2 నేనండి. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. Prove that 1 plus cos pi by 10 into cos 3 pi by 10 into 1 plus cos 3 pi by 10 into 1 plus cos 7 pi by 10
ఇంటూ 1 ప్లస్ కాస్ 9/10 ఈజ్ ఈక్వల్ టు 1/16 అని చెప్పండి. చెప్తారా? ఐడియా ఉంటే ఏమన్నా ఎలా చేయాలో? ఈ రెండింటిని మార్చాలి. 1 ప్లస్ కాస్ 5/10, 1 ప్లస్ కాస్ 3/10, ఇది కాస్ ఆఫ్ 7/10 అంటే 5 మైనస్ కాస్ ఆఫ్ 7/10 అంటే కాస్ ఆఫ్ 5 మైనస్ 3/10, అప్పుడు మైనస్ కాస్ 3/10 వచ్చింది. ఒకటి దీన్ని 1 మైనస్ కాస్ 3/10 లాస్ట్ ఎలా వచ్చింది? కాస్ ఆఫ్ 9/10 అంటే ఎంత వచ్చింది 1 చెప్పాలి మీరే. minus cos 5/10, sir. కాస్ ఆఫ్ 5 మైనస్ 5/10 మైనస్ కాస్ 5/10, 1 మైనస్ కాస్ 5/10. ఇది ఎట్లా ఉంది? ఈ 2 టర్మ్స్ ఎలా ఉన్నాయి? a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది కూడా a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 1 మైనస్ కాస్ స్క్వేర్ 5/10, ఇది కూడా 1 మైనస్ కాస్ స్క్వేర్ 3/10. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ 5/10, సైన్ స్క్వేర్ 3/10. ఇవి తెలిసిన వాల్యూస్ అండి, అన్నోన్ వాల్యూసే. సైన్ స్క్వేర్ 18 degrees, 5/10 అంటే 18 degrees. సైన్ స్క్వేర్ 54 degrees, సైన్ స్క్వేర్ 18 degrees. ఈ సైన్ 54 అంటే కాస్ 36, కాస్ స్క్వేర్ 36 degrees. ఇదేమో √5 మైనస్ 1/4 హోల్ స్క్వేర్, ఇదేమో √5 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్. వాల్యూస్ రావాలి. సైన్ 18 degrees కాదు 18 degrees వాల్యూస్ రావాలి మీకు. మరి దట్ ఈజ్ ఈక్వల్ టు లోపల మల్టిప్లై చేసినప్పుడు a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4 ఇంటూ 4 మొత్తానికి హోల్ స్క్వేర్. ఒక 4 క్యాన్సిల్ అయిపోతుందండి. ఒక 4 క్యాన్సిల్ అయిపోతుంది. 1/4 హోల్ స్క్వేర్ 1/60. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. కాస్ 5/9 239 కాస్ 5/9 ప్లస్ కాస్ 2/9 ఇంటూ కాస్ 3/9 ఇంటూ కాస్ 4/9 ఇక్కడ 1/16 అని చెప్పమన్నాడు. LHS కనుక చూస్తే 5/9 అంటే ఎంత? 5/9 అంటే 20 degrees. కాస్ 20 ఇంటూ కాస్ 40 degrees, కాస్ 60 degrees, కాస్ 80 degrees. కాస్ 20, కాస్ 40, కాస్ 60, కాస్ 80 degrees. మీకు కాస్ 60 అంటే 1/2 అని చెప్పి తెలుసండి. కాస్ 60 అంటే 1/2 ఇంటూ కాస్ 20. ఇది ఎలా రాయొచ్చు అంటే కాస్ 60 మైనస్ 20, దీన్ని కాస్ ఆఫ్ 60 ప్లస్ 20 అని రాయొచ్చండి.
1/2 ఇంటూ ఇప్పుడు ఏ ఫార్ములా లాగా ఉంది ఇది? కాస్ తీటా గుర్తుకుందో లేదు మరి మీకు? సో కాస్ 1/4 ప్లస్ తీటా ఇంటూ కాస్ 60 మైనస్ తీటా ఎంత? 1/4 cos 3 theta. కాస్ 3 తీటా. మరేంట ఈ వాల్యూస్ అడిగినప్పుడు ఇలాంటి రిజల్ట్స్ గుర్తుకుంటేనే వస్తాయి, అందువల్ల రిజల్ట్స్ కూడా ఇంపార్టెంట్. 1/4 కాస్ 3 తీటా 1/8 ఇంటూ కాస్ 60 1/60 కాస్ తీటా కాస్ 60 ప్లస్ తీటా కాస్ 60 మైనస్ తీటా గుర్తుకుని పోవాలండి, ఆల్రెడీ చెప్పింది. ఎంత? కాస్ తీటా కాస్ 60 ప్లస్ తీటా అంటే కాస్ 60 మైనస్ తీటా ఎంత? 1/4 కాస్ 3 తీటా. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇఫ్ secant theta plus alpha, comma secant of theta plus alpha plus secant of theta minus alpha is equal to 2 secant theta, then prove that cos theta is equal to plus or minus root 2 into cos alpha by 2. Given first condition తీసుకోండి. Secant of theta plus alpha plus secant of theta minus alpha is equal to 2 secant theta. దీనికి ఇంటి ఇవ్వమంటే ఏంటంటే కాజులోకి మార్చండి, ఎల్సిఎం తీసి ట్రై చేయండి, వచ్చేసి అంటాం. కాజుల్లోకి మార్చేసేసి ఎల్సిఎం తీసేసుకొని ట్రై చేసుకుంటే వెళ్ళిపోండి, వచ్చింది అంటాం. 1 cos of theta plus alpha plus 1 cos of theta minus alpha is equal to 2 cos theta. That implies cos of theta plus alpha into cos of theta minus alpha is equal to పైన cos of theta minus alpha plus cos of theta plus alpha వచ్చింది equal to 2 cos theta. ఫార్ములా ఏ ఫార్ములా లాగా ఉంది అది పైది? cos of a plus b cos of a plus b plus cos of a minus b, cos of a plus b plus cos of a minus b. చెప్పాలి ఫార్ములా. 2 cos a cos b, cos of a plus b into cos of a minus b, cos square a minus sin square b equal to 2 cos theta. To get cancel. రాయండి, అక్కడ వరకు రాస్తే నెక్స్ట్ పేజీకి వెళ్దాం.
నితీష్ ఫాలో అవుతున్నావా? నెక్స్ట్ ఎల్సిఎం తీద్దాం. కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. ఈ కాస్ థీటా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఈ సైన్ స్క్వేర్ ఆల్ఫా లెఫ్ట్ సైడ్ వేసి దీన్ని రైట్ సైడ్ వేద్దామండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా కామన్ చేద్దాం. 1 మైనస్ కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫాని 2 సైన్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2 హోల్ స్క్వేర్ అని అర్థం. 2 సైన్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2 హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2. 4 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 into cos square alpha by 2 equal to cos square theta into 2 sin square alpha by 2. Sin square alpha by 2, sin square alpha by 2 cancel. The 2 is into 2 times cancel. ఎంత వచ్చిందండి? కాస్ స్క్వేర్ థీటా ఎంత వచ్చింది? కాస్ స్క్వేర్ థీటా 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2. ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్ 2కి స్క్వేర్ రూట్ 2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2. ఎక్కడన్నా చూడండి స్పష్టంగానే ఏదన్నా ఉంటే అడగండి. ఓకేనా? చెప్పాలి, డౌట్ ఎవరికైనా ఉందా? నెక్స్ట్ సమ్. if cos x plus cos y equal 4 by 5 and cos x minus cos y two by 7, then prove that 14 into tan of x minus y by 2 plus 5 into cot of x plus y by 2 equal to 0. This by this consider చేయండి. cos x plus cos y by cos x minus cos y consider చేయండి. ఒకవేళ కనుక ఇలా డివైడ్ చేస్తే రాలేదనుకోండి, అతను అడిగింది స్క్వైరింగ్ చేసి యాడ్ చేయాల్సి వచ్చింది. ఇలాంటివి కావాలంటే ప్రస్తుతానికి రెండింటిని ఉదాంతో డివైడ్ చేస్తే వచ్చిందండి. ఒకవేళ ఇట్లా డివైడ్ చేసినప్పుడు రాలేదనుకోండి, దీన్ని స్క్వైరింగ్ చేసి యాడ్ చేయాలి. అలా ఉంటాయి సమ్స్ దీని మీద. 4 by 5 by 2 by 7
ఎంత వచ్చిందండి? 4/5 ఇంటూ 7/2, 14/5. చెప్పండి, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా చెప్పండి. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా చెప్పండి. 2 cos c plus d by 2 cos c minus d by 2 by cos c minus cos d చెప్పండి. -2 sin c plus d by 2 into sin c minus d by 2 is equal to 14/5. 2 to get cancelled. That implies cos by sin cot of x plus y by 2. కాస్ బై సైన్ అంటే కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 వచ్చింది, కానీ ఇక్కడ లేదు, కాట్లో లేదు. అందువల్ల కింద న్యూమినేటర్లో రాస్తే కాట్లో రాయాలి, ఎందుకంటే కాస్ బై సైన్ కాబట్టి. కాస్ బై సైన్ కాట్ వచ్చేది, డినామినేటర్ రాసేది tan రాయొచ్చు. tan ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 -14/5 మైనస్ నా దగ్గర తీసుకెళ్ళి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 5 ఇంటూ కాట్ ఆఫ్ x plus y by 2 is equal to -14 into cot tan of x minus y by 2. ఇంకా ఫైనల్గా ఏమొచ్చింది? 14 into tan of x minus y by 2 ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ వేయాలి, 0 వచ్చేసి ఆన్సర్. 5 into cot of x plus y by 2 is equal to ఎంత ఆన్సరు? 0. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. రాసారా? Prove that sin square of alpha minus 45 degrees plus sin square alpha plus 15 degrees minus sin square alpha minus 15 degrees is equal to 1/2. A value 1/2 అని చెప్పాలి. మీకు గుర్తుకుందా? సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా గుర్తుకుందా? సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా? 1 minus cos 2a, sir. 1 minus cos 2a by 2, sir. దానికి ఫార్ములా అప్లై చేయండి. 1 minus cos 2a 2 alpha minus 90 degrees whole divided by 2. ఈ టర్మ్స్ ఎట్లా ఉన్నాయంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి లాగా ఉంది. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి లాగా ఉంది. చెప్పాలి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. చెప్పాలి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎంత చెప్పాలి? 2 alpha. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే చెప్పాలి 30 degrees. 1/2 minus 1/2 ఇంటూ కాస్ ఆఫ్ 2 alpha minus 90 అన్న 90 minus 2 alpha అన్న ఒకటే. sin 30 అంటే 1/2 ఇంటూ sin 2 alpha. ఇప్పుడు 1/2 minus 1/2 ఇంటూ cos 90 minus 2 alpha. చెప్పాలి మీరే, sin 2 alpha ప్లస్ 1/2 ఇంటూ sin 2 alpha. ఇదొక ఫార్ములా వాడింది. ఆన్సర్ అంతా మిగిలిపోయింది 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS.